ప్రార్థన చేద్దాం. చేయండి. ప్రభు సన్నిధానంలో సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి దిగజారిపోతున్నావేమో, పడిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో పడిపోకుండా, జారిపోకుండా స్థానిక సంఘాన్ని అంటిపెట్టుకో. సేవకుని మాట వినడం నేర్చుకో. ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరలా నీ సేవకుని సంఘాన్ని చేరు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు కదా చెల్లి. నా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట నీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనట్లుగా ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రభు సన్నిధానంలో అంగరార్చొచ్చు. రెండు చేతులు ఆకాశము తట్టిన ప్రభు సన్నిధానంలో ఒక్కమారు ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ దాసు నిలబెట్టుకుని ఓ మహిమ కలిగిన ఉపదేశం, ఓ శ్రేష్టమైన మాట ఈ పూట మాకు వినిపించవయ్యా. నీ సన్నిధిని మేము దిగిపోకూడదయ్యా, పరిశుద్ధత లాంటి దిగజారిపోకూడదయ్యా. ఈ రాత్రి మా జీవితాలలో దిగజారిపోయే అనుభవంలో నుండి పైకెక్కే అనుభవం అందుకంటుకో వర్ధిల్లే ఆశీర్వాదం మా బ్రతుకుల్లో దయచేయాలని కోరుకుందా. ఎవరు మౌనంగా ఉండద్దు, నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి. ఈ సభలలో దేవుడు నీతో మాట్లాడిన మాట. తమ్ముడో చెల్లి, అక్క, బాబు, అయ్యా పడిపోతున్నావా? ఈ లోకాశల్లో పడిపోతున్నావా? ప్రార్థనలో పడిపోయావా? భక్తిలో పడిపోయావా? ఉపవాస సహవాసంలో పడిపోయావా? లే మరలా. అందుకే ఈ సభలను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే తన దాసులను రేపాడు. తన దాసుని ద్వారా ఈ రాత్రి వినిపించబడిన మాట నీ జీవితంలో మహిమ కలిగిన స్థితిలోనికి చేరడానికి నేను నమ్మితే రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెబుతూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధానంలో కొట్టగట్టిగా చప్పట్లో కొడుతూ ఉండగా నా దేవుని సన్నిధానంలో నా దేవుడు ఒక మహిమ కలిగిన కార్యం చేయబోతుంది. ఓ మహిమ కలిగిన దీవులతో ఈ ప్రాంగణం విడిచి వెళ్ళాలి. ఈ ప్రాంగణంలో ఉన్న ఈ మాట మరలా వచ్చు సంవత్సరం సభల వరకు అంతకంతకు స్థానిక దైవజనుని వెనువెంట అడుగుతాడు. ఆశీర్వాదమునకు మరి మెట్టు ఎక్కుతూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి గాయము కట్టబడి నువ్వు సంపూర్ణ స్వస్థతలోనికి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆ రీతిగా రెండు చేతులు జోడించి ప్రభు సన్నిధానంలో ఒక మాట